Hi everyone, welcome back. I am Sujata Kauluri. Welcome back to our channel Easy English by Sujata. ఈ వీడియో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆల్మోస్ట్ చిన్న క్లాసుల నుంచి కూడా పెద్ద క్లాసుల వరకు కూడా అందరికీ ఇంపార్టెంట్ అయిన టాపికే. అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని క్లాసుల్లోనూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి దీని నుండి. టాపిక్ అయితే చాలా ఈజీ. మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. గ్రామర్ ఎప్పుడు కూడా ఆన్సర్ టు ద క్వశ్చన్ ఫామ్లో నేర్చుకోకూడదు. కాన్సెప్ట్ బేస్డ్లో వెళ్ళాలి. అంటే అది తెలియాలి, వాట్ ఇట్ ఈజ్ అనేది అర్థం కావాలా. అర్థమైతే కనుక మీరు క్వశ్చన్ ఎలా తిప్పి అడిగినా కూడా యూ కెన్ ఆన్సర్ ఇట్ కదా. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అసలు ఈ టాపిక్లో మనం వాడే పదాలు ఏంటి, మనకి ఏమేం పదాలు తెలిసి ఉండాలి. అంటే మనం ఇప్పుడు దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్లో కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఆ పదాలు అసలు ఏంటి, ఎలా వాడాలి అనేది ముందుగా తెలుసుకున్నారనుకోండి, మీకు ఒక ఈజీ ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, దీనిలో వాడేవి ఏంటిదంటే అడ్జెక్టివ్ ఫామ్స్ వాడతాం మనం. అడ్జెక్టివ్స్ ఫామ్ డిగ్రీస్. అడ్జెక్టివ్స్ డిగ్రీస్ని ఫామ్ చేస్తాయి. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక నౌన్ ఉందనుకోండి, నువ్వు ఉన్నావు, నువ్వు ఎలాంటి అబ్బాయివి లేదా ఎలాంటి అమ్మాయివి, గుడ్ గర్లా, గుడ్ బాయా. ఆ గుడ్ అనేది ఏంటిది? అడ్జెక్టివ్. స్మార్ట్ బాయ్ అడ్జెక్టివ్, టాల్ బాయ్ అడ్జెక్టివ్, లీన్ బాయ్ అడ్జెక్టివ్, క్లెవర్ బాయ్ అడ్జెక్టివ్. సో నేను ఇలాగా నౌని డిస్క్రైబ్ చేస్తూ ఏది చెప్పినా కూడా అది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఈ అడ్జెక్టివ్స్ ఒక ఫామ్లో కాకుండా 3 ఫామ్స్లో ఉంటాయి. యు ఆర్ ఎ టాల్ బాయ్ అన్నాను. టాల్ అనేది అడ్జెక్టివ్ చెప్పున్నాను ఆల్రెడీ. నీకంట ఇంకా పొడుగున్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, హీ ఈజ్ టాలర్ దాన్ యూ అంటే కంపేర్ చేస్తాను అతనితో నిన్ను. అది కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఏంటి? ఇన్ జనరల్ చెప్పేది. రూట్ వర్డ్స్ని వాడతారు దానికి. రూట్ వర్డ్ ఏంటి? టాల్ కదా. కంపేర్ చేసేటప్పుడు, వేరే అబ్బాయితో నిన్ను కంపేర్ చేసేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడతాం. ఇది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. అలా కాకుండా క్లాసు మొత్తం మీద నువ్వే టాల్ అనుకో, నీకన్నా ఇంకెవరూ లేరు, యు ఆర్ ద టాలెస్ట్ బాయ్ అంటాను. సూపర్లేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్. ఇప్పుడు ఈఆర్ ఈఎస్టీ యాడ్ అయింది చూడండి. టాల్, టాలర్, టాలర్. టాల్ అనేది రూట్ వర్డ్. ఈఆర్ టాలర్, టాలెస్ట్. అలాగా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ ఒక్క పదాలు తెలుసుకుంటే మాత్రం మీకు చాలా ఈజీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మీరు ఇప్పుడు ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్కే కదా, 2 మార్కులే కదా, అవాయిడ్ చేసేద్దామని అనుకుంటే నిజంగా చాలా మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటారా? ఇది మిమ్మల్ని వదలదు. పీజీ లెవెల్కి వెళ్ళినా కూడా వదలదు. అయిపోయిన తర్వాత పోనీ స్టడీస్ అయిపోయినాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా వదలదు. అలా వదలనప్పుడు దీన్ని మీరు పట్టుకోవడమే బెటర్ వదిలేయడం కంటే. ఇప్పుడు అంటే కొంతమంది చిన్న క్లాసుల వాళ్ళు, అంటే 10th క్లాస్ వాళ్ళు, ఈ 1 మార్కే కదా, ఇంటర్మీడియట్ వాళ్ళు 1 or 2 మార్క్సే కదా, 1 మార్కే కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్కే కదా. ఆ 1 మార్కే కదా నువ్వు వదిలేయడం ఎందుకు? 1 మార్క్ 2 మార్క్ నేర్చుకోండి. మార్క్ మిస్ అవ్వరు. ఈ ఒక్క ½ an hour ఉంటుంది, ఎంతో ఉంటుంది. కంప్లీట్ క్లారిటీ ఇస్తాను ఈజీ వేలో. ఓకేనా? ఓకే. ఇప్పుడు పాజిటివ్కి ఏమని చెప్పాను? పాజిటివ్ డిగ్రీకి ఆల్ రూట్ అడ్జెక్టివ్స్ ఫామ్ పాజిటివ్ డిగ్రీ. రూట్ అడ్జెక్టివ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే. టాల్ ఫర్ ఎగ్జాంపుల్. కంపారిటివ్ డిగ్రీలో యాడింగ్ ఈఆర్ యాజ్ ఎ సఫిక్స్. మీకు సఫిక్స్ ప్రిఫిక్స్ ఐడియా ఉందా? ఒక రూట్ వర్డ్కి, ఓకే, ఒక రూట్ వర్డ్ ఏం తీసుకున్నాను? టాల్ తీసుకున్నాను. రూట్ వర్డ్ అనుకోండి అది. ఇప్పుడు దీనికి ఈఆర్ యాడ్ చేశాను అనుకోండి, అదేమవుతుంది? టాలర్. ఒకరితో కంపేర్ చేసినట్టు. ఇది ఎక్కడ యాడ్ చేశాను? రూట్ వర్డ్కి ఎండ్లో యాడ్ చేశాను, ఎండింగ్లో అంటే చివరిని యాడ్ చేశాను. దీన్ని ఏమంటారు? సఫిక్స్ అంటారు. అంటే వెనక యాడ్ అయిందని. ఓకే. టాలెస్ట్, ఈఎస్టీ యాడ్ చేశాను, ఇది కూడా సఫిక్సే.
అలా కాకుండా బ్యూటిఫుల్ ఉందనుకోండి, దానికి ఇక్కడ ఏం యాడ్ చేయాలి? మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇది ప్రిఫిక్స్. బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అన్నాం కదా, కాబట్టి ఇది ప్రిఫిక్స్, అది సఫిక్స్. ఇది తెలియాలి, ఇదో క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ సఫిక్స్ లాగా ఉంటుంది, మోర్ ప్రిఫిక్స్ లాగా ఉంటుంది. టాలర్, మోర్ బ్యూటిఫుల్. ఓకే, అలా అంటే ఈఆర్తో యాడ్ అయ్యే వర్డ్స్ వేరేగా ఉంటాయి, మోర్ యాడ్ అయ్యే వర్డ్స్ వేరే ఉంటాయి, రెండు ఒకటి అవ్వవు. సూపర్లేటివ్ డిగ్రీలో యాడింగ్ ఈఎస్టీ యాజ్ సఫిక్స్, మోస్ట్ యాజ్ ప్రిఫిక్స్. అంటే టాలెస్ట్ ఈఎస్టీ, మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ బ్యూటిఫుల్, అలాగా యాజ్ ప్రిఫిక్స్, మోస్ట్ యాజ్ ప్రిఫిక్స్. అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మ మీకు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఫామ్ చేసేది ఏంటి? అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ 3 ఫామ్లో ఉంటాయి: పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ ఇన్ జనరల్ వాడేది, రూట్ వర్డ్ వాడతాం. కంపారిటివ్ ఒకళ్ళతో కంపేర్ చేసినప్పుడు దానికి మోర్ అనేది ప్రిఫిక్స్ లాగా యాడ్ అవుతుంది, ఈఆర్ అనేది సఫిక్స్ లాగా యాడ్ అవుతుంది కంపారిటివ్కి. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ సఫిక్స్ లాగా యాడ్ అవుతుంది, మోస్ట్ ప్రిఫిక్స్ లాగా యాడ్ అవుతుంది. కాబట్టి ఇవి ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఏ వర్డ్కి మోర్, మోస్ట్ యాడ్ అవుతుంది, ఏ వర్డ్కి ఈఆర్ ఈఎస్టీ యాడ్ అవుద్ది, కొన్ని వర్డ్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. గ్రేట్ ఈజ్ ద రూట్ వర్డ్. ఈఆర్ ఏమో కంపారిటివ్ డిగ్రీలో యాడ్ అయింది, ఈఎస్టీ ఏమో సూపర్లేటివ్లో. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఇది ఎలాగా? గ్రేటర్ ఎలాగ యాడ్ అయింది? సఫిక్స్ లాగా యాడ్ అయింది ఈ రెండును కదా. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రిఫిక్స్ లాగా యాడ్ అయింది, మోర్, మోస్ట్. ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇలానే ఈ అడ్జెక్టివ్స్ని గుడ్, బ్యాడ్ తీసుకోండి. గుడ్ బాయ్ అన్నాను కదా ఇందాక. గుడ్కి కంపారిటివ్ చేసేటప్పుడు ఏమవుతుంది? గుడ్కి గుడర్, గుడెస్ట్ వస్తుందా? లేకపోతే మోస్ట్ గుడ్, మోర్ గుడ్, మోస్ట్ గుడ్ వస్తుందా? లేదు. కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి ఎంటైర్గా ఎలా ఫామ్ చేయవు, వేరేలాగా ఫామ్ చేస్తాయి, డిఫరెంట్గా ఫామ్ చేస్తాయి. ఫార్మేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. గుడ్కి కంపారిటివ్లో ఏమొస్తుంది? బెటర్ వస్తుంది. సూపర్లేటివ్లో బెస్ట్ వస్తుంది. బ్యాడ్కి వర్స్, ఇక్కడ వర్స్ట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వస్తుంది తప్ప, అంటే డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. కంపారిటివ్ డిగ్రీలోను సూపర్లేటివ్ డిగ్రీలోను డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. 3 వేరువేరుగా ఉంటాయి. ఈఆర్ఈఎస్టీ కాదు, మోర్, మోస్ట్ కాదు. అదొకటి చూసుకోవాలి. ఓకేనా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, నోటెడ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సేలియన్ పాయింట్స్, క్రూషియల్ పాయింట్స్. సేలియంట్ అన్నా, క్రూషియల్ అన్నా, ఇంపార్టెంట్ అన్నా అన్ని మీనింగ్ ఒకటే. ఓకే, దాన్ని వదిలిపెట్టడానికి లేదు ఆ పాయింట్స్ని. ఆ ఒక్కటి అర్థమైతే పాయింట్స్ ఎలా ఇచ్చినా రాసేస్తారు మీరు. 4 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 4 పాయింట్స్. ఆ 4 పాయింట్స్ మీకు అర్థమైతే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈజీని అర్థం కావడానికి. ఆ 4 పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే కనుక ఆ 4 పాయింట్స్ అర్థమైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. కీప్ వాచింగ్. సో దీనిలో ఫస్ట్ పాయింట్ చూడండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు 4 ఉన్నాయన్నాను కదా. ఈ 4 ఫస్ట్ పాయింట్, దేర్ ఆర్ 3 మోడల్స్. నేను గతంలో చెప్పినప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజను 4 మోడల్స్ అని చెప్పాను. ఎట్లా అంటే అది ఇప్పుడు ఈ 3rd మోడల్ ఉంది కదా, దాన్నే కొంచెం రివర్స్లో రాస్తే 4th మోడల్ అని గత టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నాడు కాబట్టి అట్లా చెప్పాను. యాక్చువల్గా 2 ఒకదాని కింద లెక్క వచ్చేస్తాయి. సో ఓన్లీ 3 మోడల్స్ అనమాట. ఈ 3 మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మోడల్లో ఈ 3 లైన్స్ ఈ సెట్లోనే ఉండాలి, ఈ 3 లైన్స్ ఈ సెట్లోనే ఉండాలి. ఇదొకటి, ఇది ఎలాగో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ ఏబీ ఉంది చూడండి, 1, 2 మోడల్స్ ఉన్నాయి చూడండి. ఆ మోడల్స్లో మీరు ఆ సెట్ని సెట్ లాగానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదొక ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంకో ఫ్యామిలీలో కలపకూడదు. ఇది ఒక ఫ్యామిలీ, ఏ అనేది, బి అనేది ఒక ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీలో మెంబర్స్ ఈ ఫ్యామిలీలో వెళ్ళి ఆ ఫ్యామిలీలో దూరరు కదా, కాబట్టి ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీలోనే ఉండాలి. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మీకు క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు?
పాజిటివ్లో ఇచ్చి కంపారిటివ్లో కానీ సూపర్లేటివ్లో కానీ రాయమంటాడు. కంపారిటివ్ ఇచ్చి పాజిటివ్లో కానీ సూపర్లేటివ్లో కానీ రాయమంటాడు. సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్లో కానీ కంపారిటివ్లో కానీ రాయమంటాడు. ఏదో ఒక దానిలో ఇచ్చి ఇంకొక దానిలో రాయమంటాడు. కాబట్టి మీరు ఎలాగా సెట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా అప్పుడు ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూ, ఫ్యూ అదర్తో కానీ వెరీ ఫ్యూతో కానీ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది అని అంటే మెనీ అదర్ మోస్ట్ అదర్ ఆర్ వన్ ఆఫ్ ద, ఇదొక సెట్టు. మీరు ఇది కానీ గుర్తుపెట్టుకోవచ్చు, ఇది కానీ గుర్తుపెట్టుకోవచ్చు. రెండు, ఫ్యూ అదర్ అన్నా వెరీ ఫ్యూ అన్నా ఒకటే, మెనీ అదర్ అన్నా మోస్ట్ అదర్ అన్నా ఒకటే, వన్ ఆఫ్ ద సూపర్లేటివ్లో వస్తుంది. అంటే కంపారిటివ్లో మెనీ అదర్ అన్నా, నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు చెప్తాను మీకు ఎట్లా అనేది, ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద, ఇదొక సెట్. ఈ మెనీ అదర్ తీసుకొచ్చి ఈ సెట్లో కలపకూడదు మళ్ళీ ఎనీ అదర్లో, అది వేరే సెట్, అది వేరే ఫ్యామిలీ. అది బి ఫ్యామిలీ చూడండి. నో అదర్ పాజిటివ్ డిగ్రీలో ఉంటే ఎనీ అదర్ కంపారిటివ్లో వస్తుంది, ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుంది. నో అదర్ ఎనీ అదర్ ద సూపర్లేటివ్, నో అదర్ ఎనీ అదర్ ద సూపర్లేటివ్, ఫ్యూ అదర్ మెనీ అదర్ వన్ ఆఫ్ ద. ఓకే, ఆర్ వెరీ ఫ్యూ మోస్ట్ అదర్ వన్ ఆఫ్ ద, ఇదొక సెట్టు. ఈ సెట్ ఇందులో కలవకూడదు, ఈ సెట్ ఇందులో కలవకూడదు. ఇదొక్కటి బాగా కొంచెం పట్టుకోవాలి మీరు. ఓకేనా, ఒక ఫ్యూ టైమ్స్ రిపీట్ చేస్తే బాగా మీకు నోటుకు వచ్చేస్తుంది, మైండ్లో ఫీడ్ అయిపోతుంది. కాబట్టి ఈ సెట్లు మర్చిపోకూడదు. ఓకేనా, ఇది ఇక్కడ వరకు, ఇది ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ చాలా ఈజీ. దీనిలో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. రెండే ఉంటాయి దానిలో, 1, 2 అంతే. సూపర్లేటివ్ డిగ్రీ ఉండడానికి ఛాన్సే లేదు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్లో ఉంటుంది, ఇది కంపారిటివ్లో ఉంటుంది, ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది కంపారిటివ్ ఉంటుంది. అయితే ఇటు అటు అంతే. ఒక దానిలో నాట్ ఉంటుంది, ఒక దానిలో ఉండదు. కాబట్టి ఇది ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ కాబట్టి దీనిలో సూపర్లేటివ్ డిగ్రీ ఉండే ఛాన్స్ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాగా ఈ రెండు, ఫ్యూ అదర్ మెనీ అదర్ వన్ ఆఫ్ ద, నో అదర్ ఎనీ అదర్ ద సూపర్లేటివ్. ఈ ఒక్కటి మీరు కొంచెం బై హార్ట్ చేసుకోవాలి, తప్పదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. సీదా నెక్స్ట్ పాయింట్స్ ఏంటిదో చూద్దాం. Now see the second point in that. Comparative degree, superlative degree starts alike. ఒకేలాగా స్టార్ట్ అవుతాయి రెండు కూడా. అది ప్రాపర్ నౌన్తో స్టార్ట్ అవుతాయి. అది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్స్లో నేను చెప్పినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థర్డ్ పాయింట్ ఇన్ దిస్. ఓకే, మోడల్ 1లో కామన్ నౌన్ ప్లూరల్లో ఉంటుంది. ప్రతి సెంటెన్స్లో కూడా ఒక కామన్ నౌన్, ఒక ప్రాపర్ నౌన్ ఉంటుంది. ఏది 1, 2 మోడల్స్లో. థర్డ్ మోడల్లో 2 ఆబ్జెక్ట్స్ కదా, 2 ప్రాపర్ నౌన్సే ఉంటాయి. ఫస్ట్ 1, 2 మోడల్స్లో ఒక ప్రాపర్ నౌన్, ఒక కామన్ నౌన్ ఉంటుంది. రాజు ఈజ్ ఎ టాల్ బాయ్ అన్నాను అనుకోండి, రాజు బాయ్, రాజు ప్రాపర్ నౌన్, బాయ్ కామన్ నౌన్. కాబట్టి కామన్ నౌన్ మోడల్ 1లో ప్లూరల్లో ఉంటుంది, మోడల్ 2లో కామన్ నౌన్ సింగులర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, మోడల్ 3లో 2 ప్రాపర్ నౌన్స్ ఉంటాయి కాబట్టి కామన్ నౌన్ ఉండదు. ఈ ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ముంబై ఉంది, అదేంటిది? అది కామన్ సిటీ. ఇప్పుడు మోడల్ 1లో ఉంది చూడండి, ఈ కామన్ నౌన్ అనేది సిటీస్లా వస్తుంది, సిటీ అని రాదు ఈ మోడల్లో. ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద, ఆ మోడల్లో కామన్ నౌను ప్లూరల్లో ఉంటుంది, మోడల్ 2లో సింగులర్లో ఉంటుంది. ఓకే, సీత గర్ల్, బాలసుబ్రహ్మణ్యం సింగర్ అనేది చాలామంది సింగర్స్ ఉంటారు. బాలు ఈజ్ ప్రాపర్ నౌన్, సింగర్ ఈజ్ కామన్ నౌన్. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లోకి వెళ్తాను, చాలా ఈజీ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ బాగా వినాలి మీరు. ఒకే ఎగ్జాంపుల్ ఇస్తాను 3 మోడల్స్లో కూడా, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కీప్ వాచింగ్. ఇప్పుడు ఇది చూడండి, చాలా ఈజీ. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానిలో మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు అని అంటే ఈ 3 మోడల్స్లోనే ఉంటుంది. ఓకే, నేను ఒకదానొకటి కంపేర్ చేస్తూ నేను అన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి.
ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ బాలు. అంటే బాలు ఎంత ఎత్తున్నాడో అలానే ఇంకో కొంతమంది బాయ్స్ ఉన్నారు. ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ బాలు. బాలు ఎంత ఎత్తులో ఉన్నాడో ఇంకో కొంతమంది బాయ్స్ ఉన్నారు. బాలు ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. చాలామంది బాయ్స్ కంటే బాలు టాల్గా ఉన్నాడు. బాలు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. టాలెస్ట్ బాయ్స్లో బాలు ఒకడు. ఓకే, ఇక్కడ మీది ఫస్ట్ మోడల్ 1. ఇది మోడల్ 1లో ఏమని చెప్పాను? ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద, ఆర్ వెరీ ఫ్యూ, మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ద. వన్ ఆఫ్ ద అదే, ఫ్యూ అదర్, వెరీ ఫ్యూ, మెనీ అదర్, మోస్ట్ అదర్, ఏదో ఒక పదాలు వస్తాయి దానిలో. ఓకే, ఇక్కడ ఫ్యూ అదర్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూ అదర్, వెరీ ఫ్యూతో కానీ ఫ్యూ అదర్తో కానీ మీకు సెంటెన్స్ ఇచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో కానీ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ రాయమన్నాడే అనుకోండి. అప్పుడు ఈ ఫ్యూ అదర్ ఉంది కాబట్టి సెంటెన్స్లో మీరు ఏం వెతకాలి? కంపారిటివ్లో రాయమంటే మెనీ అదర్ రావాలి, సూపర్లేటివ్లో రాయమంటే వన్ ఆఫ్ ద రావాలి. కొన్ని వన్ ఆఫ్ దతో మీకు సెంటెన్స్ ఇచ్చేసాడు అనుకోండి, అది పాజిటివ్లో రాయమన్నాడు అనుకోండి, ఫ్యూ అదర్తో సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి, లేకపోతే వెరీ ఫ్యూతో సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. చాలా ఈజీ, చూడండి ఒకసారి. టాలర్ దాన్ మెనీ అదర్, ఇక్కడ ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద. ఓకేనా? ఇక్కడ మీరు ఎప్పుడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 1, 2 మోడల్స్లో కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఒకేలా ఉంటాయని చెప్పాను. చూడండి ఎలా ఒకేలా, అన్నీ బాలుతోనే స్టార్ట్ అయింది. చూడండి, ఓన్లీ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఓన్లీ పాజిటివ్ డిగ్రీ వేరే వేరేగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్యూ అదర్తో స్టార్ట్ అయింది, ఇక్కడ నో అదర్తో స్టార్ట్ అయింది. నో అదర్తోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఫ్యూ అదర్తోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. కంపారిటివ్ సూపర్లేటివ్ ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్తో స్టార్ట్ అవుతుంది. బాలు ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్. ఇందులో బాలు అనేది కామన్ నౌన్ ఏంటి దీనిలో? బాయ్స్. ఇక్కడ చూడండి, బాయ్స్ అనేది ఎలా ఉంది? ప్లూరల్ ఉందా? సింగులర్ లేదు. ఈ ఫ్యూ అదర్ మోడల్లో కామన్ నౌన్ అనేది ప్లూరల్లో ఉంటుంది. బాయ్స్, బాయ్ కాదు. మీకు ఒకసారి సెంటెన్స్ ఇచ్చేసిన తర్వాత దానిలో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ చూసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే కామన్ నౌన్ కానీ ప్లూరల్లో ఉందనుకోండి, వితౌట్ ఎనీ డౌట్ మోడల్ ఇదే, ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద. వెంటనే ఆ మోడల్కి వెళ్ళిపోవాలి మీ మైండ్. వెళ్ళిపోయి ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో మీకు యాజ్కి మధ్యలో అడ్జెక్టివ్ ఉంటుంది, టాల్. ఈ టాల్ అనేది అడ్జెక్టివ్ ఇక్కడ, అవునా? ఇక్కడేమొచ్చింది? టాలర్, ఇక్కడ టాలెస్ట్. ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ బాలు. బాలు ఈజ్ టాలర్ దాన్. టాలర్ అనగానే దాన్ పడిపోవాలి కదా. బాలు ఈజ్ అని మొదలు పెడతారు ప్రాపర్ నౌన్తో. బాలు ఈజ్ అన్నారనుకోండి, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ టాలర్. టాలర్ అన్న వెంటనే దాన్ పడిపోతుంది. మెనీ అదర్ బాయ్స్. బాలు ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. బాలు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. వన్ ఆఫ్ ద, ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద, టాల్, టాలర్, టాలెస్ట్, బాయ్స్, బాయ్స్, బాయ్స్. అర్థమైందా? ఇది ఫస్ట్ మోడల్. ఇప్పుడు సెకండ్ మోడల్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే నో అదర్, ఎనీ అదర్, ద సూపర్లేటివ్, ద టాలెస్ట్, ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకేనా? నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ బాలు. ఇప్పుడు ఈ బాయ్ అనేది ఇక్కడ సింగులర్లో ఉంది చూడండి, ప్లూరల్ లేదు. ఈ మోడల్లోనే బాయ్ అనేది సింగులర్లో ఉంటుంది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ కూడా రెండు బాలుతోనే స్టార్ట్ అయ్యాయి, ప్రాపర్ నౌన్తో స్టార్ట్ అవుతాయి. మీ కంపారిటివ్ డిగ్రీలో రాయమన్నా, సూపర్లేటివ్ డిగ్రీలో రాయమన్నా దానిలో ప్రాపర్ నౌన్ ఎక్కడుందో చూసుకుని దాంతో స్టార్ట్ చేసేయండి సెంటెన్స్ని. కంపారిటివ్ అయితే ఈఆర్ యాడ్ చేయండి, రూట్ వర్డ్కి ఈఆర్ యాడ్ చేయండి, వెంటనే దాన్ వచ్చేస్తుంది. తర్వాత మీకు ప్యాటర్న్లో ఏ వర్డ్ పడాలో ఆ వర్డ్ పడుతుంది, తర్వాత కామన్ నౌన్ వస్తుంది. చాలా ఈజీ అమ్మా, కొంచెం దృష్టి పెట్టాలి. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ బాలు. యాజ్కి మధ్యలో టాల్ ఉంది. ఓకే, బాలు ఈజ్ టాలర్ దాన్. టాల్, టాలర్, టాలెస్ట్ కదా. టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. బాలు ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. బాలు ఈజ్ ద టాలెస్ట్ బాయ్, ద ప్లస్ సూపర్లేటివ్. కాబట్టి నో అదర్, ఎనీ అదర్, ద సూపర్లేటివ్, ఫ్యూ అదర్, మెనీ అదర్, వన్ ఆఫ్ ద.
మీకు ఏది ఇచ్చి ఎందులోకి రాయమన్నా కూడా వెంటనే ప్యాటర్న్లోకి వెళ్ళిపోవాలి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తెలుసా, సెంటెన్స్లో కామన్ నౌన్ ఎందులో ఉంది, సింగులరా ప్లూరలా. ప్లూరల్ ఉంటే ఫ్యూ అదర్ మెనీ అదర్ వన్ ఆఫ్ ద, సింగులర్ ఉంటే నో అదర్ ఎనీ అదర్ ద సూపర్లేటివ్. అందులో రెండే ఉన్నాయనుకోండి థర్డ్ ప్యాటర్న్లోకి వచ్చేస్తుంది. థర్డ్ ప్యాటర్న్ ఇంకా ఈజీ. బాలు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాము అన్నాడు అనుకోండి, యాజ్కి మధ్యలో ఇది పాజిటివ్ డిగ్రీ, యాజ్కి మధ్యలో అడ్జెక్టివ్ ఉంది. బాలు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే రాము ఎంత టాల్గా ఉన్నాడో బాలు కూడా అంతే టాల్గా ఉన్నాడు. అంటే రాము బాలు కంటే హైట్ లేడు కదా, టాల్ లేడు కదా. రాము ఈజ్ నాట్ టాలర్ దాన్, ఇప్పుడు ఇందులో నాట్ లేదు, ఈ సెంటెన్స్లో నాట్ లేదు, ఇక్కడ నాట్ వస్తుంది. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని ఉల్టాగా చేసి రాస్తే చూడండి, బాలు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాము, రాము ఈజ్ నాట్ టాలర్ దాన్ బాలు. ఓకే, ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలో నాట్ పెడతాను. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ కదా. పాజిటివ్లో నాట్ లేదు, కంపారిటివ్లో నాట్ ఉంది. ఇప్పుడు పాజిటివ్లో నాట్ పెడతాను, కంపారిటివ్లో రాదు. ఓకేనా, ఇది పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్, ఇది పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్. ఇప్పుడు ఇది ఎట్లా రాస్తా చూడండి, బాలు ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే రాము ఎంత టాల్గా ఉన్నాడో బాలు అంత టాల్ లేడు. నాట్ యాజ్ టాల్ యాజ్కి మధ్యలో ఉంది కానీ ఇక్కడ నాట్ ఉంది. అంటే నెగిటివ్ సెన్స్ అన్నది పాజిటివ్ డిగ్రీలో ఇచ్చేసాను. ఓకేనా, ఈ రెండే డిగ్రీలు ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ పాజిటివ్లో నాట్ లేదు, కంపారిటివ్లో వచ్చింది. ఇక్కడ పాజిటివ్లో నాట్ ఇచ్చాను, కంపారిటివ్లో రాదు. అప్పుడు రాము ఈజ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయితే నెక్స్ట్ దానిలో ఆ చివరి ఏదో ఉందో అది ముందుకు వస్తారు. ఇక్కడ ఇది స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆ చివరి ఎవరున్నారు, రాము ఈజ్. ఇప్పుడు బాలు ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాము, రాము అంత టాల్ కాదు బాలు అంటే రాముయే హైట్ కదా, బాలు కాదు కదా. రాము ఈజ్ టాలర్ దాన్ బాలు, బాలు కంటే రాము టాలర్గానే ఉన్నాడు, హైట్గానే ఉన్నాడు అని. ఇందులో నాట్ వచ్చింది, ఇందులో రాదు. ఇందులో రాలేదంటే ఇందులో వస్తుంది. అలా ఇస్తే ఇలా ఇస్తే అలా, అంతే. ఇద్దరే ఉంటారు క్యారెక్టర్స్. ఓకేనా, దిస్ ఈస్ ద థర్డ్ ప్యాటర్న్, థర్డ్ మోడల్. ఇది 1-2 మోడల్స్, థర్డ్ మోడల్. ఇది ఒక్కటే మీకు అర్థమైతే ఈ 3 మీకు ఇంకా ఎలా చేసి ఎలా తిప్పించినా కూడా యూ కెన్ ఆన్సర్ ఈజీలీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, కాబట్టి ఒకసారి మీకు అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్ ఎక్కడైతే స్టార్ట్ చేసానో అక్కడి నుంచి మళ్ళీ చూడండి, ముందు నుంచి కాకపోయినా కూడా. ఓకే, ఒకసారి చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ని ఎప్పుడూ కూడా అయిష్టంగా ఏదో మార్కుల కోసం చదవకూడదమ్మా, ఇష్టంతో చూడాలి. ఇష్టంగా మీరు ఇంట్రెస్ట్గా వినాలి. ఒకసారి అర్థం కాకపోతే కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ రండి, అదే అర్థమవుతుంది. అలాని వదిలేయకండి, వదిలేస్తే మిమ్మల్ని ఇది వదలదు. చిన్న క్లాసుల నుంచి పీజీ లెవెల్ వరకు మీకు కంపల్సరీ ఈ టాపిక్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ వదలదు. కాబట్టి బెటర్ నేర్చుకుంటే బెటర్. అది తప్పదు అనుకున్నప్పుడు బెటర్ అది ఇంట్రెస్ట్ కలుగ చేసుకుని నేర్చుకోవాలి, తప్పదంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్ and share it to your friends. Thank you. See you with another best content in the next video. Till then, take care. Bye bye. Your Sujata signing off. Love you all.